అలా ఇండస్ట్రీ నాకు ఇప్పుడు సోహన్ బాబుతో పనిచేశాను. ఆయనతో అంటే యాక్టర్‌గా కొన్ని ఆఫ్‌కోర్స్ నేర్చుకున్నాను పక్కన పెడితే, ఒక మనిషిగా అంటే తినే మెతుకు దగ్గర నుంచి నేను చూసాను. నా కళ్ళతో ఆయన ఎలా తింటారో చూసాను. ఎలా తింటారు? చాలా లిమిటెడ్. చాలా లిమిటెడ్. ఆయనకి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ చంద్రమోహన్ గారు ఉండేవారు. ఈయన ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆయన వాళ్ళిద్దరు బండబూతులు తిట్టుకుంటూ సరదాగా తిట్టుకుంటూ ఉండేవారు. కానీ ఈయన తినే విధానం వేరు, ఆయన తినే విధానం. అంటే ఆయన చాలా తక్కువగా తింటారు. సోహన్ బాబు చాలా లిమిటెడ్ తింటారు. చాలా లిమిటెడ్‌గా తింటారు. ప్రతిసారి తిన్నప్పుడల్లా మధ్యాహ్నం ఒక న్యాప్ వేస్తారు. పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ మనం పడుకోవాలి అని చెప్పేవారు. అంటే ఎందుకు మనకి లెఫ్ట్ పడుకుంటే మనకి హార్ట్‌కి ఇట్ విల్ బి ప్రెషర్. అంటే ఇది చిన్న పిల్లడికి అనవసరం. ఏజ్ అవుతున్న కొద్ది కానీ అప్పుడిప్పుడు చెప్పిన విధానం డబ్బులు దాచుకోవాలి, డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, డబ్బులు దాచుకోవడం నేర్చుకోవాలి. నాకు డబ్బు అంటే కూడా తెలియదు ఆ టైంకి. కానీ ఇలాంటి సూత్రాలు, ఇలాంటి మంచి మంచి మాటలు. కానీ ఆయన పాపం తొందరగా పోయారు కదా. ఎవరు? సోహన్ బాబు గారు. ఆయన అంటే మరీ తొందరగా ఏం కాదు. చంద్రమోహన్ గారు మోర్ రీసెంట్. అవును, ఫుల్గా అసలు కింగ్ సైజ్ లైఫ్ అవును ఆయన. కానీ అఫ్కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే ఏమండి ఎప్పుడు పోయారనేది కాదు, ఎలా పోయారనేది ఇంపార్టెంట్. అదే కరెక్ట్, అదే సార్. సో మనం మనిషి ఎలా బతికామనే దానికన్నా ఎలా చచ్చిపోయామో దాన్ని బట్టి మన లైఫ్ డిఫైన్ అవుతుందని. అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సినిమా బాగుంటేనే హిట్ అయినట్టు అని. అవును. సో అలాగా దట్ అండ్ డిసిప్లిన్ చూడండి. ఒక్కసారి మేకప్ అలవాటు అయిన వాడు మళ్ళీ మేకప్ వేసుకోకుండా ఉండడం చాలా కష్టం. చాలా కష్టం. ఆగుతూ ఉంటుంది. నిర్ధారించుకున్నాడు ఆయన, భీష్మించి కూర్చున్నాడు, నేను వేసుకోను మేకప్. వేసుకోలేదు, కంఫర్ట్నే వేసుకోలేదు. ఇలాంటి చాలా చాలా విషయాలు. సో అందుకనే ఆయన సోహన్ బాబు దగ్గర ఏమనుకుంటే తినే మెతుకు నుంచి బతికే బతుకు దాకా బ్యూటిఫుల్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు మనం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళ సాంగత్యంలో బోల్డ్ విషయాలు మీరు చిన్నప్పుడే నేర్చేసుకున్నారు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అగైన్. అలాగే అఖిల నాగేశ్వరరావు గారు, బాలు గారు, అంటే వీళ్ళందరినీ దగ్గర నుంచి చూడడం వల్ల ప్రొఫెషనల్గా వాళ్ళు మేబీ వాళ్ళ శిఖరాలు, బట్ పర్సనల్గా కూడా వాళ్ళు ఏంటి అనేది అది దట్ ఇస్ వాట్ యూనో ఐ గాట్ ఇన్స్పైర్డ్ అలాట్. అన్నయ్యతో ఇంత క్లోజ్ కదా మీరు, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక పోటీతత్వం, ఒక హెల్దీ కాంపిటీషన్ అయినా వస్తుందా? అంటే గమ్మత్ ఏంటంటే నేను ఒక 33 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాను, అన్నయ్య 34 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు. మీ ఇద్దరం కలిసి ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకదానిలో యాక్ట్ చేశారు కదా? లేదా లేదు, చేయలేదు అస్సలు చేయలేదు. అది అది అదే చెప్తున్నాను కదా, ఎవరికి ఎందుకు తట్టలేదో తెలియదు. అంటే నేను సినిమాలు చేసిన మధ్యలో టీవీలో కూడా వచ్చాను, అన్నయ్య టీవీలో సినిమాలో కూడా వచ్చాడు. అందుకనే అడుగుతున్నాను ఎక్కడ అసలు. కానీ ఇద్దరు కలిసి ఇప్పటిదాకా చేయలేదు. కాకపోతే ఎస్ వి డిస్కస్ అలాట్ ఖచ్చితంగా రిగార్డింగ్. అంటే నేను యూజువల్లీ టీవీ తక్కువ చూడడం, కాకపోతే అన్న ఏం చేస్తాడంటే చెప్తాడు, రే ఇవాళ ఈ ఎపిసోడ్ చూడరా బాగుంటుంది, మంచి సీన్ వచ్చింది అని చెప్పి. అలాగే నావేమైనా ఉన్నప్పుడు ఏదైనా షోకి వెళ్ళినప్పుడు ఏమైనా చేసినప్పుడు అన్నయ్య చూడరా ఒకసారి ఎలా ఉంది చెప్పు అని చెప్పి వీ కీప్ డిస్కసింగ్. బాగుంది, ఇది బాగాలేదు, ఇది చిరంజీవి గారు ఎందుకు చేసావు నువ్వు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. అవును, చాలా మందికి ఉంటుంది. అంటే మా జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళకి తెలియకుండా ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నప్పుడు, డైలాగ్ చెప్తున్నప్పుడు తెలియకుండా చిన్న ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంటాయి. అవును, అరే ఎందుకురా మళ్ళీ చిరంజీవి గారిని తిప్పుతున్నాం మళ్ళీ అని మేము అనుకుంటూ ఉంటాం. అలాగే భావన నిర్మమాటంగా చెప్పుకుంటాం. దట్స్ ఆల్వేస్ దేర్. సో దట్ బాండింగ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూయింగ్ కదా. అన్నయ్య ఇంత మేజర్ రోల్ ప్లే చేశారు మీ లైఫ్లో. అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే, అఫ్కోర్స్ నాకు కౌశిక్ బాగా అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ లైక్ మా ఇంట్లో పిల్లాడిలాగా ఆల్మోస్ట్ ఇది. బట్ అయినా కూడా ఆ ఒక ఇంటర్వ్యూలో నేను చూసి సర్ప్రైజ్ అయింది, అన్నయ్య వెంట జైల్. అవును, అప్పుడు మీరు చాలా కూలిపోయి ఉంటారు కదా. అన్నయ్య చెప్పారు ఇది మొత్తం, తను బాగా కొట్టుకుపోయి ఉంటారు కదా, మీరు కుమిలిపోయి ఉంటారు చాలా. ఎందుకంటే మాకు అసలు ఎప్పుడు తెలియదు. అదే మనకు అసలు అంటే నా దృష్టిలో ఏంటంటే అన్నయ్య ఇస్ వెరీ భోళా. అన్నయ్య నా బయటికి అంత హడావిడిగా ఇదిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా అమ్మాయికుడు. నా దృష్టిలో అంటే మా కోర్ తెలుసు కాబట్టి ఎక్కువ ఆలోచించాడు. ఆ టక్కన టైం రియాక్ట్ అయిపోయేది రాయి వేస్తాడు. సో కొన్ని ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో కూడా చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అంత దారి అఫ్కోర్స్ భగవంతుడి దగ్గర పెద్దమే విద్యావేం కాంప్లీట్ ఎక్కువ అవ్వలేదు, కానీ బట్ అలా వెళ్ళాడు అన్నది కూడా మాకు పెద్ద షాకే. నేను వెళ్ళి అన్నయ్య బయటికి రాగానే నేను మీడియా గిరి ఎవ్వరు లేకుండా చూసి కావాలని సీక్రెట్గా వేరే కార్ వేసుకుని ఇంకో ఫ్రెండ్స్తో ఒక కార్ తెప్పించుకుని కావాలని డైవర్ట్ చేసి బయటకు వచ్చాను. ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. కానీ చాలా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ అ బ్రైట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ హ్యాస్ నో క్లూ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ అసలు థింగ్ కదా. అది కూడా ఏంటి ఇంటెన్షన్ ఏంటి అని ఎవరికి అవసరం. ఇప్పుడు హీస్ ఫైటింగ్ ఫర్ కాజ్ ఏంటి, డబ్బింగ్ ఎక్కువ అయిపోతే కనుక మన ఒరిజినల్ టాలెంట్కి మనకు అవకాశాలు తగ్గిపోతాయి అనేది. అవును, అదే కదా ఇంటెన్షన్ మంచిది, కానీ ఎక్స్ప్రెషన్ రాయి వేయడం తప్పే కదా. సో తప్పు అన్న దాని గురించి డిబేట్ చేయకూడదు. మా అన్నయ్య చేసింది కరెక్టే, రాయి వేసిన పర్వాలేదు అని అతను అనకూడదు, నేను అనకూడదు. ఏదేమైనా అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా అన్నీ సెటిల్ అయిపోయాయి. బట్ ఆ టైంలో ఐ వాజ్ వండరింగ్, ఇప్పుడు ఎంత ఇన్సెక్యూర్గా ఉంటుంది లోపల చిన్న తమ్ముడికి. నాకు అమ్మకి అమ్మయ్యో అమ్మ చాలా అడిగాడు. కానీ మా ఇంట్లో ఒక స్థితప్రజ్ఞత అనే దానికి డెఫినేషన్ మా నాన్నగారు.
ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ కొండంత అండ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో నేనే ఆయన పొజిషన్లో ఉంటే నేను కదలకుండా ఉండగలుగుతానా అని నాకు నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో అంటే అంటే నేను మా నాన్నగారి గురించి చెప్తున్నాను కాబట్టి పొగుడుతున్నాను చెప్పట్లేదు, కానీ సమ్ క్వాలిటీస్ రాముడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే అక్కర్లేని వాటికి ఆయన కదలడు, ఆయన దీన్ని కదలక్కర్లేదు అని దాన్ని కదిలిపోడు. ఇప్పుడు తెల్లారితే రాజ్యం, రాత్రి వచ్చి తండ్రి వచ్చి పట్టాభిషేకం గురించి చెప్పాడు, తెల్లారితే మళ్ళీ పిలిచి నీకు రాజ్యం లేదు అన్నాడు. ఆయనే కదిలిపోలా, చెప్పి తండ్రి కదిలిపోయాడు, మిగతా రాజ్యం ప్రజలు కదిలిపోయారు, ఆయన కదిలిపోలా. సో ఆయన ఏమనుకున్నాడు, ఒకటే నా కోటి మా తమ్ముడు కోటి ఉంటే నా రాజ్యం ఒకటి అని తీసుకోగలిగాడు. అంటే ప్రతి విషయంలోనూ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. అవును, అది ఆలోచించగలిగితే నెగిటివ్ వైపు మనం ఎక్కువ వెళ్ళాం కరెక్ట్ అన్న అంశాన్ని నేను మా నాన్నగారి దగ్గర చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను. అందుకనే అంటే నాలో కాస్త కూస్త మంచిగా అనిపిస్తున్నాయంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్స్. చాలా ఐ మీన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆదిత్య మీరు, నిజంగా నేను చూశాను. మీ పెళ్ళిళ్ళైంది? నాది 10వ పెళ్లి చూపులు ఓకే పెళ్ళింది నాది. 9 మందిని మీరు? నేను 9 మంది తిరస్కరించబడ్డారు. ఓ మీరు పడ్డారా? పడ్డాను, నేను పడ్డారు. మధ్యలో 1-2 నేను కూడా వద్దనుకున్నాను. ఆ 1-2 కూడా ఎందుకంటే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందన్న కారణం ఒకటి, లేకపోతే సినిమా వాడు కదా అనే ఉత్సాహం చూపించిన వాళ్ళ దగ్గర ఒకటి. సో అందులో దగ్గర ఒక 5-6 వరకు ఏంటి అంటే మీరు మళ్ళీ మర్డర్ చేస్తారా, మళ్ళీ రేప్ చేస్తారా, అలాంటి మళ్ళీ సినిమాలు చేస్తారా అని అడిగారు నన్ను. మళ్ళీ సినిమాలా అంటే నేను ఏం తప్పు చేశాను, సినిమాలు చేసి చాలా నేర్చుకున్నాను, నాకు చాలా తెలిసింది, నాకు బోల్డంత ఐడెంటిటీ వచ్చింది, బోల్డంత డబ్బు వచ్చింది, బోల్డంత జ్ఞానం వచ్చింది. బట్ నేను చెప్పాక నాకు సినిమా అంటే చాలా ఇష్టం, ఆ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అలాంటి దాన్ని నాకు తప్పు పడితే నేను పెద్ద దాన్ని నేను రిలయన్స్నే వదులుకుని అంబానీ గారినే నో అని చెప్పేసి వచ్చేసిన వ్యక్తి మీరు. నో అని లేదు, అంబానీ గారు అంటే అదేలే ఆ డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం చెప్తా అబ్బా మనం. అయితే ఆశ్చర్యం ఏంటంటే నాకు దొరికిన మా ఆవిడ కూడా ఆ టైపే దొరికింది. ఎందుకంటే 10వ పెళ్లి చూపులు అయితే తను యూజువల్ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి ముందర ఫోన్లో మాట్లాడుకుంటాగా, ఆ మాటలు అయిపోయాక నేను అడిగాను, ఏమంటే ఒక సినిమా యాక్టర్ని చేసుకుందాం అనుకుంటాను, మరి మీకేమీ ఇబ్బంది లేదా? వాళ్ళకి అసలు సినిమా సంబంధం లేదు, మా అత్తగారు మామగారు కానీ మా వైఫ్ కానీ ఎవరు జీరో. వైజాగ్ వాళ్ళది. అంటే తను అప్పటికి ఉద్యోగం చేస్తుంది, యాక్సిడెంట్లో వర్క్ చేస్తుంది. అంటే ఎందుకండి అంటే భయం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఓకే నాకు తెలిసి మేబీ ఒకటే ఉంటుంది, ఏంటి రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత నాతో ఉంటాడా లేదా నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాడా? అవును, అదే కదా ఇన్సెక్యూరిటీ. అంతేగా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానండి. మా మదర్ షీజ్ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సత్సాయి స్కూల్లో. మా నాన్నగారు ఇస్ అడ్వకేట్, మా తమ్ముడు స్టిల్ స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లోనూ ఇలా పెళ్లి చేసుకుని భార్యను మోసం చేసిన భర్తను మోసం చేసిన భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్ కదా అంది. అనగానే అక్కడ మోగింది గంట, టంగ్ అని మోగింది. ఎస్ మయ్యా, ఇన్నాళ్ళకే నన్నుగా అర్థం చేసుకోగలిగే మా బావ ఒకడు ఉన్నాడు, మా మేనబావ ఒక అబ్బాయి అనమాట, ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. వాడి మీద జోక్ వేస్తుంటాడు, బావ నీకు చాలా ట్రెడిషనల్లీ మోడర్న్ అమ్మాయి, మోడర్న్లీ ట్రెడిషనల్ అమ్మాయి కావాలని అని చెప్పి. అదేమిట్రా అంటే నీ ఆలోచనలన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటాయి, నువ్వు ఉండడం మాత్రం చాలా మోడర్న్గా ఉంటావు నువ్వు.